కలిగిస్తున్నాయని మంత్రి సవిత తెలిపారు. కల్తీకి కేర్ ఆఫ్ అడ్రస్ జగన్ రెడ్డి అంటూ తీవ్ర విమర్శలు చేశారు. శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఇంతకాలం అనుకున్నామని, కానీ సిట్ ఛార్జ్ షీట్ చూస్తుంటే అక్కడ అసలు నెయ్యే లేదని అర్థమవుతుందని అన్నారు. పామాయిల్లో ప్రమాదకరమైన కెమికల్స్ కలిపి నెయ్యిగా నమ్మించి భక్తులను మోసం చేశారంటున్న మంత్రి సవితతో మా ప్రతినిధి నరసింహ ఫేస్ టు ఫేస్. సవిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మరి కల్తీ నెయ్యి ఆహారంపై ఏం చెప్తాను? నెయ్యే లేదు, కల్తీ కేర్ ఆఫ్ అడ్రస్ జగన్ రెడ్డి గారే, అది అందరికీ తెలిసిందే. కల్తీనే కాదు, కల్తీ నెయ్యి అనుకున్నారు ప్రజలు, మేమంతా అనుకున్నాం అనుమానం వస్తే, కానీ అక్కడ నెయ్యే లేదు. వారు ఎవరైతే సప్లై చేసినారో వాళ్ళకి డైరీలు లేవు. మరి ఎంత స్కామ్ జరిగిందో, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి మీద కూడా దోచుకున్నారంటే ఎంత దిగజారిపోయారు. డబ్బు అంటే ఏ విధంగా కకృతి పడ్డారో మనం చూసాం. అన్నీ దోచుకున్నారు. నెయ్యి కూడా, అంటే కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఎంతో పవిత్రంగా చూసే లడ్డును కూడా వ్యాపారంగా మార్చారంటే నిజంగా చాలా దారుణమైన పరిస్థితి. మరి ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో కూడా మనం దగ్గరలో చూస్తాం. యాన్యువల్ ఫ్యాక్ట్ లేదని సిట్ నివేదిక ఇచ్చింది. వైసీపీ ప్రస్తుతం ఆరోపణలు కూడా చేస్తుంది, కావాలంటే రాద్ధాంతం చేస్తుంది టీడీపీ. సిట్ ఏం చెప్పిందండి? సిట్ ఏం చెప్పింది? నెయ్యే లేదు, కెమికల్స్తో తయారు చేశారు. పామాయిల్లో కెమికల్ కలిపి నెయ్యిలా దాన్ని చూపించారే తప్ప నెయ్యే లేదని చెప్పారు. ఇంకా ఆయన చెప్పుకోవడానికి అసలు ఏమీ లేదు. ఇంకా దాన్ని డైవర్ట్ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు రంగు పూస్తున్నారు. ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి జనాలు రంగు పూసేశారు. ప్రజలు క్లారిటీగా ఉన్నారు. నెయ్యి కల్తీ కాదు, అందులో నెయ్యే లేదు. పామాయిల్ని కెమికల్స్ మిక్స్ చేసి నెయ్యి అంటున్నారు. ఎన్ని వేల కోట్ల మంది ప్రజలతో ఆడుకుంటున్నారో, హిందువుల మనోభావాలు కూడా ఈరోజు ఏ విధంగా బాధపడుతున్నాయో మనం చూసాం. ఎంతకంటే ఇంతకన్నా దారుణం ఇంకోటి ఏమీ లేదు. ఇంకా ఆయన మాట్లాడడానికి నైతిక విలువలు లేవు. అయితే కావాలని కల్తీకి సంబంధించి కూడా కల్తీ జరిగిందంటూ కూడా మంత్రి సవిత అయితే చెప్తున్నారు. ఏదైతే వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణలు కూడా కొట్టిపారుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సాయితో నరసింహ, బిగ్ టీవీ.